నూతన దర్శకులను ఎంకరేజ్ చేయడంలో సిద్ధార్థ ముందుంటాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ను పట్టుకోవడంలో తారక్ టాప్. డెబ్యూ భామలను వలేసి పట్టుకోవడంలో అల్లరి నరేష్ ముందుంటాడు. అల్లరోడు ఈ మధ్య కొత్త అందాలపై మోజుపడ్డాడు. వరుస ఛాన్సులు ఇచ్చేస్తున్నాడు. పేరు ముందు అల్లరి తగిలించుకున్నాడని ఏదో అల్లరోడు అనుకుంటే కామెడీలో కాలేసినట్టే. సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో, ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో దేశముద్రు. కొత్త అందాలను వలేసి పట్టుకోవడంలో సీమటపాకాయి. అల్లరి నరేష్ ది విశాల హృదయం నూతన దర్శకులకే కాదు, కొత్త అందాలకు కూడా హీరో మనసులో చోటుంది. లాస్ట్ 2 years గా డెబ్యూ భామలతో ఆడి పాడుతున్నాడు. బెట్టింగ్ బంగారాజు కోసం నిధి అనే కొత్త అమ్మాయితో, అహనా పెళ్ళంట కోసం రీతు బర్మేజాతో రొమాన్స్ చేశాడు ఈ అల్లరోడు. వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ, నా ప్రేమ నీ పేరే, నా ప్రేమ నదివి నీవు, కడలి నేను, మరిచిపోబోకుమా, మమత నీదే సుమా. పక్క ఇండస్ట్రీలో అందమైన బొమ్మ కనపడితే చాలు అస్సలు వదిలిపెట్టడం లేదు. హసీన్లా అనిపించే తమిళ చిన్నది పూర్ణతో ఆడి పాడాడు ఈ సీమటపాకాయ్. గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉండే వయసు వేడి పుట్టి బొళ్ళు. బెట్టింగ్ బంగారాజు, సీమటపాకాయ్, ఆహనా పెళ్ళంట ఇలా డెబ్యూ భామలతో చిందేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో డెబ్యూ భామలే కావాలి అంటున్నాడు. సెట్స్ పై ఉన్న 2 సినిమాల్లో ఫ్రెష్ లుక్ కే ఛాన్స్ ఇచ్చాడు. భీమినేని దర్శకత్వంలో నరేష్ నటిస్తున్న సినిమా సుడిగాడు. మోనాల్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ వెన్నెల 1.5 మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఈ సుడిగాడు పట్టేశాడు. అల్లరి నరేష్ సినిమాలో నటించడానికి జగదేక సుందరి కావాలి. చూడగానే దేవకన్యలా అనిపించాలి. ఇన్ని ఫీచర్స్ ఉన్న హీరోయిన్స్ స్టార్స్ కు కూడా దొరకని పరిస్థితి. అమ్మాయిల్ని పట్టడంలో ఎక్స్పర్ట్ అయిన అల్లరోడు ఈజీగా అందాల భామను పట్టేశాడు. అల్లరి నరేష్ ఈ సత్యబాబు కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ మూవీ రూపొందుతోంది. యమలోకం బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమాకు యముండా అన్న టైటిల్ పరిశీలిస్తున్నాడు. యముడిగా షియాజీ షిండే నటిస్తున్నాడు. ఇంతవరకు ఏ సినిమాలోనూ చూపించని విధంగా యముడి కూతుర్ను ప్రవేశపెట్టాడు దర్శకుడు. యముడి కూతురిగా రిచా పగాయ్ నటిస్తోంది. నేటి ఈ కొత్త అందాలే రేపటి స్టార్ హీరోయిన్స్ అనిపించుకుంటాయేమో చూడాలి మరి.